పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హెలీప్యాడ్ వద్దకు వెళ్లకుండా టీడీపీ నేత స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు తణుకు వస్తున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్ వద్దకు వెళ్లకుండా పట్టాభిని అధికారులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై పట్టాభి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్తో మాట్లాడిన తర్వాత హెలీప్యాడ్ వద్దకు అనుమతిచ్చారు. చాలా ఇన్లేట్గా ఉన్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, అసలు లిస్ట్ లో ప్రోటోకాల్ ప్రకారం పట్టాభి పేరు ఎందుకు లేదు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యామిని, మనం చూస్తున్నాము కొద్దిసేపటితో అయితే సీఎం చంద్రబాబు నాయుడు తడుగు చేస్తున్నారు. అయితే ఆయన తడుగు చేరుకోవడానికి ముందే అయితే పోలీసు దగ్గర కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో ప్రోటోకాల్ జాబితా రూపొందించే విషయాలను అధికారుల నిర్లక్ష్యత కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే తణుకులో జరిగే కార్యక్రమం ప్రధానంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించిన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సంబంధించి గత 3 రోజుల నుంచి కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ఎక్కడంటే పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు చంద్రబాబు పర్యటన సాగనుంది. అయితే ఈ పర్యటన సంబంధించి హెలిప్యాడ్ దగ్గర వెళ్ళడానికి కొమ్మారెడ్డి పట్టాభి వెళ్లారు. అయితే పట్టాభి హెలిప్యాడ్ దగ్గర వెళ్ళడానికి వీల్లేదని ప్రోటోకాల్ జాబితాలో ఆయన పేరేదని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే స్పష్టంగా చెప్పారు. దాంతో పట్టాభి అయితే తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి తన అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. దాంతో కలెక్టర్ అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడి ఆయనని లోపల పంపించడానికి అయితే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి మొత్తం పర్యవేక్షణ అంతా చేస్తున్నది కొమ్మారెడ్డి పట్టాభి. ఎందుకంటే తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంటే కీలక పాత్రధారి అయితే కొమ్మారెడ్డి పట్టాభి. ఆయన 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు ఆయన పేరును ప్రోటోకాల్ జాబితాలు చేర్చకపోవడంపై చాలా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఎందుకంటేనేమో ఒక కేబినెట్ స్థాయి మంత్రి హోదా అయింది, అంతేకాదు కేబినెట్ స్థాయి మంత్రి హోదా పేరు జాబితాలు లేకపోవడం అంటే చెప్పి కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తారు. అంతేకాదు టీడీపీ నాయకులు కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం ఇదే అసహనాన్ని వ్యక్తం చేస్తారు. పోలీసులు తీరు అధికారుల నిర్లక్ష్యం వల్లే కొంతమంది సీనియర్ల పేర్లు ప్రోటోకాల్ జాబితాలు లేదని చెప్పి వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. యామిని. ఓకే, రైట్.